వెల్కమ్ టు క్యాతి కనెక్ట్స్. నేను విద్య. ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే తెలంగాణ పాలిటిక్స్ ఉడికిపోతున్నాయి. ఈసారి జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ మామూలుగా ఉండవని ముందే ఇంటిచ్చేస్తున్నాయి. ఇన్నాళ్ళు దోస్తులుగా ఉన్న బీజేపీ జనసేన పార్టీల మధ్య ఇప్పుడు మాటల యుద్ధం ప్రత్యక్షంగా షురు అయింది. నిన్నటికి నిన్న తెలంగాణ బీజేపీ స్టేట్ చీఫ్ రామచంద్రరావు ఎవరితోనూ కలవం, జనసేనతో పొత్తే లేదు, సింగిల్ గానే బరిలోకి దిగిపోతున్నామని క్లారిటీ ఇచ్చారు. ఇప్పుడు పవన్ సైనికులు రివర్స్ అటాక్ స్టార్ట్ చేశారు. అసలు పొత్తులు వద్దు అనడానికి నువ్వెవరు, ఆ అధికారం నీకెక్కడిది అంటూ జనసేన సీనియర్ నాయకుడు శంకర్ గౌడ్ నేరుగా రామచంద్రరావును టార్గెట్ చేస్తూ కడిగి పారేస్తారు. అసలు శంకర్ గౌడ్ ఇచ్చిన ఆ కౌంటర్ ఏంటి, జనసేన ప్లాన్ బి ఎలా ఉండబోతోంది ఇప్పుడు చూద్దాం. తెలంగాణలో జనసేనను లైట్ తీసుకుంటే ఊరుకునేదే లేదని తేల్చి చెప్పింది ఆ పార్టీ రాష్ట్ర నాయకత్వం. బీజేపీతో పొత్తు గురించి రామచంద్రరావు చేసిన కామెంట్స్ పై జనసేన నాయకుడు శంకర్ గౌడ్ ఫైర్ బ్రాండ్ లా విరుచుకుపడ్డాడు. పొత్తును క్యాన్సిల్ చేసే అధికారం రామచంద్రరావుకు లేదని కుండబద్దలు కొట్టారు. జనసేన అనేది ఎన్డీఏలో కీలక భాగస్వామి అని, పొత్తుల గురించి నిర్ణయించాల్సింది కేవలం జనసేన అని పవన్ కళ్యాణ్ అలాగే ఢిల్లీలోని బీజేపీ అధిష్టానం మాత్రమేనని శంకర్ గౌడ్ క్లారిటీ ఇచ్చారు. రామచంద్రరావు గారు భారతీయ జనతా పార్టీ తెలంగాణ ప్రాంత అధ్యక్షుడు. నేను ఒకటే చెప్తున్నా, ఆలయానికి ఏదున్నా జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా జాతీయ నాయకులు చూసుకున్న తప్ప అది మీకు నేను నిర్ణయించుకునేది కాదని మరొకసారి చెప్తున్నా. ఒకవేళ అటువంటి పరిస్థితి వస్తే జనసేన మాత్రం కంపల్సరిగా పోటీలో ఉంటుందని. బీజేపీ హైకమాండ్ పవన్ కళ్యాణ్ కూర్చొని తీసుకునే నిర్ణయాలను రాష్ట్ర స్థాయి నేతలు ఎలా డిసైడ్ చేస్తారని ఆయన సూటిగా ప్రశ్నించారు. కేవలం బీజేపీ మాత్రమే కాదు, అవసరమైతే తాము కూడా ఒంటరిగానే పోటీ చేస్తామని శంకర్ గౌడ్ తేల్చి చెప్పారు. ఒకవేళ బీజేపీ అధిష్టానమే పొత్తు వద్దు అనుకుంటే జనసేన కూడా ఎవరి కోసం ఎదురు చూడదు. జిహెచ్ఎంసీ ఎన్నికల్లో జనసేన కూడా ఒంటరిగానే బరిలోకి దిగుతుంది అని స్పష్టం చేశారు. అంటే బీజేపీ ఒంటరిగా వెళ్తామని బెదిరిస్తే జనసేన భయపడిపోతుందనుకుంటే పొరపాటే అన్న మెసేజ్ ను పవన్ సైనికులు బలంగా పంపించారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో సీమాంధ్ర ఓటర్లు, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, యువత ఓటు బ్యాంకు జనసేనకు బలంగా ఉంది. ఆ ఓటు బ్యాంకును నమ్ముకుని సింగిల్ ఫైట్ కు జనసేన కూడా సై అంటుంది. చూస్తుంటే ఈసారి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల వారు మామూలుగా ఉండేలా లేదు. ఒకవైపు కాంగ్రెస్, బీఆర్ఎస్, మజ్లిస్ పార్టీలు ఎత్తులు వేస్తుంటే ఇక్కడ మిత్రపక్షాలైన బీజేపీ, జనసేన మధ్య వార్ స్టార్ట్ అయింది. ఇప్పుడు బంతి బీజేపీ అధిష్టానం కోర్టులో ఉంది. ఢిల్లీ పెద్దలు రామచంద్రరావు కామెంట్స్ ను సమర్థిస్తారా లేక పవన్ కళ్యాణ్ తో చర్చించి పొత్తును ఖరారు చేస్తారా అన్నది తీవ్ర ఉత్కంఠంగా మారింది. ఒకవేళ ఇద్దరు విడివిడిగా ఒంటరి పోరుకే సిద్ధమైతే గ్రేటర్ లో ఓట్లు చీలిపోయి ఎవరికి లాభం చేకూరుతుంది, ఎవరికి నష్టం జరుగుతుంది అన్నది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్. ఏది ఏమైనా నోటిఫికేషన్ కు ముందే హైదరాబాద్ రాజకీయం తుఫాన్ ను తలపిస్తోంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ క్యాతి కనెక్ట్స్.